ఇప్పుడు ఏదైతే చెప్తున్నారండి ఈ యొక్క హరిప్రసాద్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడని మాకు మిత్రులు తెలియపరిచారు, మీడియా మిత్రులు కూడా తెలియపరుస్తున్నారు, అడుగుతున్నారు ఏంటంటే 80 కోట్లు ఈ హరిప్రసాద్కి దీనికి అసలు సంబంధం ఏంటి? హరిప్రసాద్ అనే వ్యక్తి ఇందులో లేడు. హరిప్రసాద్ అనే వ్యక్తి అది ఒక సొసైటీ, ఎవరో ఒక ఆదిశేషు వర్రే ఆదిశేషులు అనే వ్యక్తి ఆయన ఇండివిజువల్గా ఆయన అగ్రిమెంట్ చేసుకుని ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఫెయిల్ అయితే ఆ ల్యాండ్ లార్డ్ మాకు అప్పుడు ఆర్టీసీ సొసైటీకి డబ్బులు తీసుకొని రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసి ల్యాండ్ సీలింగ్ పర్మిషన్ యాక్ట్ తీసుకొని వచ్చి మా అందరికీ రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఆ రోజు ఏమయ్యారు? వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ రోజు ఉందా? మరి అగ్రిమెంట్ చూపించండి. మీరు నోటి మాటలు కాదుగా, మా దగ్గర డాక్యుమెంట్ ఉందని మేము చూపిస్తున్నాం. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంది చూపించండి. ఆ రోజు అగ్రిమెంట్ ఉందా? వర్రే ఆదిశేషులుగా ఆయన అగ్రిమెంట్ సొసైటీ, ఆ రోజు సొసైటీయే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి జరిగిన అగ్రిమెంట్ని ఆ ఆదిశేషులని ఆయన ఒక ఆ సొసైటీని క్రియేట్ చేసి ఆ సొసైటీని బదలాయించుకొని ఆయన కాలంలో వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సొసైటీని వీళ్ళు అందిపుచ్చుకొని అది వీళ్ళు లోపాయగారిక కొన్ని దుష్టశక్తులన్నీ కలిసి పెట్టుబడిదారులకి పెట్టుకొని ఇది వస్తుంది, మనకి ఈ విధంగా చేస్తే వస్తుందని కుట్రపూరితమైన వ్యవహారంతో ఇవన్నీ కూడా నడుపుకుంటూ వచ్చి కింద న్యాయవాదుల్ని అందరినీ కూడా వాళ్ళు ఇందులో కుట్రలో భాగస్తుల్ని చేసి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. సో ఎన్ని చెప్పినా కానీ ఏదైనా ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది, ఆధారం అనేది పేపర్ మీద ఉండాలి కదా. చట్టబద్ధంగా మా దగ్గర డాక్యుమెంట్ ఉంది, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంది తీసుకురండి. ఆ అగ్రిమెంట్ ఉంటే తీసుకురండి. మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఎవరినైనా కోరుతుంది, ఇందులో ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజ నిర్ధారణ జరుగుతుంది. ఎవరు అసలైన దీనికి సంబంధించిన వ్యక్తులు, ఎవరు ఇందులో ఫేక్ దొంగదారిలో వచ్చి దీన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని బట్టబయలవుతుంది. తద్వారా మా అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే మాకు ఈ జరిగిన నష్టాన్ని కూడా మేము ఊరికే వదిలిపెట్టం.